హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. నైట్ 12కి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కేక్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. అసలు ఈ సర్ప్రైజ్ కంటే మెయిన్ సర్ప్రైజ్ తర్వాత రాబోతుంది. నేను ఎంత అడిగినా నాకు అసలు అవ్వని పని అని చెప్పి బర్త్డే రోజు సర్ప్రైజ్ చేయగానే నేనైతే ఎంత హ్యాపీ అయిపోయానంటే అసలు మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆ రోజు మర్చిపోలేని బర్త్డే అనమాట ఇదైతే. చాలా బాదం పప్పు చాక్లెట్ నాకు ఒక పీస్ శ్రీజ నిజంగా ఇప్పుడు దానిలో చాక్లెట్ ఉండాలి. అది అనుకుంటున్నదా ఫ్రాంక్ చేస్తాడు. స్టిక్కర్స్ తింటే స్టిక్కర్స్ బాక్స్ ఉండవన్నా అసలు థ్యాంక్ యూ. ఇది చెప్పు, యూట్యూబ్ ఛానల్ చెప్తున్నా కదా, ఇలా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీజ. యాక్చువల్లీ ఇవాళ నా బర్త్డే అనమాట. మా మామ నాకు సర్ప్రైజింగ్ గా గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా ఉదయాన్నే ఫాస్ట్గా లేచేసి గబగబా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయాము. గుడికి వెళ్ళిపోయాము అనమాట, దశావతారం గుడికి. ఆ రోజు ముక్కోట ఏకాదశి కూడా. ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మా బాబాయ్ వాళ్ళతో కలిసి పానకాలి గుడి అంట, అది ఎక్కడో తెలీదు, అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాము. బాబాయ్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారంట. గబగబా తిని వెళ్దాం అంటే నేనేం వీడియో తీసుకుంటున్నాను, అదే కోపంగా చూస్తున్నారు నాకు. వెళ్ళి వీడియో తీసేది ఆపి, నువ్వు ఫస్ట్ కానీ అని. వచ్చేసాము ఇంకా గుడికి మా బాబాయ్ వాళ్ళతో కలిసి. ఈ గుడి పేరు నాకు తెలీదు, పానకాల గుడి అంటారంట మంగళగిరిలో. మనం అసలు ఎక్కడైనా సరే జ్యువెలరీ కనపడితే ఆగం కదా. అసలు జ్యువెలరీ కనపడంగానే దాని దగ్గర ఆగిపోయామన్నమాట, నేను మా పిన్ని. మా బాబాయ్ ముందు దర్శనానికి వెళ్దాం పదన్న లాక్. ఇక్కడ కనిపించే బాబుకి ఒక చెల్లుంది, మళ్ళీ వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ అనమాట. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళ అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే చాలా గ్రేట్ కదా. మీరు కూడా స్వామివారి దర్శనం చేసేసుకోండి ఒకేసారి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మెయిన్ స్వామి దర్శనం తీసుకోవాలి కదా, మరి అక్కడికే వెళ్తున్నాం. దర్శనం క్యూలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. మళ్ళీ సాయంత్రం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ అనమాట. మమ్మీ కేక్ తీసుకొచ్చి ఫోన్ చేసింది, రా కేక్ కట్ చేసి వెళ్దు అని. ఇంకా మేము ఇంటికి వచ్చేలోపు మమ్మీ బయటకు వెళ్ళిందంట. మమ్మీ లేదు, ఇంకా మేమే చేసుకుని వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళే పని ఉందని చెప్పి మమ్మీ రావడానికి లేట్ అయ్యిందంటే వెళ్ళిపోయాము.
మామ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తున్నారనమాట బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్లో మళ్ళీ కేక్ కటింగ్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్. వీడియోస్ తీసుకుంటానంటే మా ఫ్రెండ్స్ ముందు నువ్వు పరువు తీయొద్దు, నువ్వు అసలు ఆపేసే అన్నారు. ఇంకా వీడియోస్ తీయడం కుదరలేదు, వీడియో తీయకుండానే అయిపోయింది. సరే బాయ్ గాయ్స్.